హలో గైస్, గణపతి డే 2 బ్లాగ్ అయితే స్వాగతం. గణపతి డే 2 రోజైతే వినాయకుని దగ్గర ఎవరు లేరు. మేము వచ్చిందే లేట్ కాదు, మేము జల్దీ వచ్చాం. కానీ అన్ని క్లోజ్ ఉన్నాయి. తందుకు బాలా హలో గైస్, గణపతి డే 2 బ్లాగ్ అయితే స్వాగతం. సో ఇవాళ ఏంటంటే మ్యాక్స్ వీలైనంత మట్టుకైతే ఎక్కడెక్కడ ఎన్ని గణపతులు పెట్టిర్రు, సో మా విలేజ్ లో ఎన్ని గణపతులు అయితే పెట్టిర్రు, గణపతులు ఎట్లున్నాయి అనేది ఇవాళ టోటల్ బ్లాగ్ కవర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మా వినాయకుని దగ్గర కూడా ఏమేమి జరిగినాయి అయితే ఇవాళ మొత్తం బ్లాగ్ లో చూపించాలనుకుంటున్నా. అండ్ మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు నాకు ఎంత సబ్స్క్రైబ్ చేసుకున్నా అండ్ లైక్ చేసినా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీలుంటంత మట్టుకైతే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరే నా సపోర్టర్లు, గుర్తుపెట్టుకోండి, మీరే నా సపోర్టర్లు, అంతే, నాకు ఎవరు లేరు. ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి. సో మా ఊర్లో వినాయకులు ఎన్ని ఉన్నాయో బయటకు వెళ్ళి చూసేద్దాం పదండి. పొద్దున్నే లేచి అయితే వినాయకుని దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను. నేనైతే వినాయకుని దగ్గర ఎంత మంది ఉంటారో ఏమో అని అడవిడిగా వెళ్తున్నా. వెళ్ళేంత వరకు నాకు కూడా తెలియదు. పోయి చూస్తే ఎవ్వరూ లేరు. మన యూత్ అంతా ఇటువైందిరా నా పిల్లగాన్ని అడిగితే వాళ్ళందరూ కర్మారో జైచాలో పోతా అని చెప్పారు నానైతే నాతో అన్నారు. గణపతి డే 2 రోజైతే వినాయకుని దగ్గర ఎవరు లేరు. అంటే ఎవరి వర్క్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో డే 2 లో అయితే ఎవరు లేరు, మనం ఉన్నాం. అందుకని చెప్పి నేను మహేష్ బాబు కాల్ చేసిన, బట్ వస్తున్నా అని చెప్పిండు. ఏదో పని మీద బయటికి వెళ్ళారు అందరూ. సో వెయిట్ చేద్దాం. కొద్దిసేపు వెయిట్ చేసి మళ్ళొద్దామని అయితే రిటర్న్ అయ్యా. అక్కడ ఎవరు లేరు అని చెప్పి రిటర్న్ అయితే వచ్చేస్తున్నా నేను. ఇంటికైతే రీచ్ అయ్యాక మళ్ళీ నాకు మా యూత్ ఎప్పుడు కలిసిందంటే 5:30కి అయితే కలిసినాక కూడా వీడు ఫోన్ పట్టుకుని ఫోన్ వస్తుండు, వాడైతే ఫోనే మాట్లాడుతుండు. ఇప్పుడన్నా వినాయకుని దగ్గరికి వెళ్దామంటే ఆహా లేదు, మళ్ళీ టైం వేస్ట్ చేసిర్రు. ఏ టైం అయిందో చూడండి మీరు. మొత్తానికి అయితే చీకటి అయిపోయింది. ఇప్పుడైతే నాకు కాల్ చేసి అరే అందరు ఈడు ఉన్నారు వినాయకుని దగ్గర అంటే వెళ్తున్నాం. సో ఈ వ్లాగ్ కొంచెం చిన్నగా రావచ్చు, బట్ అడ్జస్ట్ చేయండి కొంచెం. నేను నడుచుకుంటూ వెళ్తున్నా వినాయక్ షెట్టి దగ్గరికి, బైక్ లేదు ఇవాళ. కొత్తగా చూసేవాళ్ళు, నా బ్లాగ్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లైక్ ఏ ఫైన్ ఏం పడదు, లైక్ నాకు సపోర్టివ్గా ఉంటది. సో మొత్తానికి అయితే షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదే మన వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాం. కెమెరాని తిప్పుతున్నా, మీరే చూడండి. అసలు ముచ్చట ఏంటంటే అయ్యగారు అయితే పూజ చేసి అయితే వెళ్ళిపోయాడు. అందుకే వీళ్ళందరూ ఖాళీగా ఉన్నారు. పూజ అయిపోయాక మిగిలేదు ఏదైనా ఉందా అంటే ప్రసాదం మాత్రమే. సో ప్రసాదం అయితే మన గ్యాంగ్ అయితే ఒక పట్టుతుందనే చెప్పుకోవచ్చు. మీరే చూడండి కింద. ఇక నేను కూడా అయితే మన బొజ్జ వినాయకుడిని క్యూట్ గా అయితే చూపెట్టిన సెల్ఫీతోని. ఈ షాట్ అయితే మన రాజుగడే తీసిండు ఎంత మంది ఉన్నారు అని చెప్పి. అరే కెమెరా అంకర పట్టుకున్నారా, స్ట్రేట్ ఇట్లా పట్టుకోవాలని చెప్పి నేను చెప్పిన. వాడైతే స్ట్రేట్ చేసుకున్నాడు. ఇక్కడ మా గ్యాంగ్ అందరు ఏం డిస్కషన్ పెడుతున్నారైతే మన ఊళ్ళో ఎన్ని గణపతులు ఉన్నాయి అవన్నీ అయితే చూసేద్దామని అయితే ప్లాన్ ఇచ్చారు. మేమైతే ఓకే అని చెప్పి స్టార్ట్ అయ్యాం. నేను ఒక స్కూటీ, ఇంకో బైక్, మొత్తం 3 మెంబర్స్, మొత్తం టోటల్ 6 మెంబర్స్ అయితే చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది మా ట్రిప్ లో ఫస్ట్ గణపతి, కాదికార్కన్ గణపతి అంటారు ఇక్కడ. నెంబర్ 2 గణపతి అదే స్కూల్ దగ్గర ఉండే గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నాం మా టీం మొత్తం. ఛానల్ ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, మీరే నా సపోర్టర్లు. మొత్తానికి అయితే సెకండ్ గణపతి దగ్గరికి వచ్చేసినాం. అదే స్కూల్ పక్కన, గవర్నమెంట్ స్కూల్ పక్కన ఉంటది. ఆ నుంచి నెక్స్ట్ గణపతి చూడడానికి అయితే వెళ్ళాం. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు సినిమా పాటలు వేసుకున్నారు భయ్య. వాళ్ళ ఇష్టంగానే వినాయకుడు అయితే బాగున్నాడు. అక్కడ నుంచి ఇంకో గణనాథుని చూడడానికి లైట్లు పెట్టారు కదా, అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేసరికి షాక్ అయ్యాం, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎంజాయ్ గా డాన్స్ అయితే చేస్తున్నారు. మేము వచ్చామని చూసి వాళ్ళైతే డాన్స్ ఆపేశారు. చాలా డిసప్పాయింట్ అయ్యారు అనుకుంటా. గణపతిని చూసి ఇంకో గణపతి చూడడానికి వెళ్తే ఇక్కడైతే క్లోజ్ చేసుకున్నారు. అంటే పూజ అంతా అయిపోయింది అనుకుంటా, అందుకనే క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఆ వినాయకుని దగ్గర నుంచి రైట్ తీసుకుంటే ఇది ఒక సందులో ఇంకో వినాయకుడు ఉందంటే ముందుకెళ్ళి వెళ్ళేసరికి ఇక్కడ కూడా క్లోజ్ ఉంది. లేట్ కాదు, మేము జల్దీ వచ్చాం.
అన్ని క్లోజ్ ఉన్నాయి. క్లోజ్ ఉన్నా కానీ దగ్గరికి వెళ్ళి అయితే వీడియో తీసుకున్నాం మీ అందరి కోసం. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నా షార్ట్స్ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు, చూడండి వెళ్ళి. ఆ వినాయకుడు పక్కనే ఈ వినాయకుడు కూడా ఉన్నాడు. ఇక్కడైతే వాళ్ళ గ్యాంగ్ మొత్తం అయితే ఎంజాయ్ చేస్తున్నారు గణపతి దగ్గర. గణపతి దగ్గరకు వచ్చినాం. హైయెస్ట్ ఇదే అంట పూడూరులా. మా విలేజ్ లో ఇదే హైయెస్ట్ పెద్ద అంటే పెద్ద గణపతి. మీరే చూడండి, చూపిస్తా. పెద్ద షెడ్ ఇదే, పెద్ద వినాయకుడు ఇదే. ఈసారి అయితే హైయెస్ట్ మా విలేజ్ లో ఇదే వినాయకుడు. అయ్యో తీ బ్రో. పెద్ద వినాయకుడిని చూసాక చిన్న వినాయకుడు అయితే ప్రత్యక్షమైండు. చిన్న క్యూట్ గా ఉన్నాడు ఇక్కడ కూడా. కానీ భక్తులు ఎవరు లేరు, ఇద్దరే ఉన్నారు వినాయకుని దగ్గర తోడు. ఆ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇంకో వినాయకుడు ఉన్నాడు. ఎక్కడ అంటే షట్టర్ లో ఉన్నాడు డైరెక్ట్. అన్న జరగన్నా నా వీడియో తీసుకుంటున్నావు అంటే ఓకే ఓకే అని చెప్పి పక్కకైతే జరిగిర్రు. ఇక మావాడైతే తీరా అంటే చెట్ల మధ్యలో నుంచి అయితే తీసిండు దేవుణ్ణి. ఆ నుంచి ఇంకో వినాయకుడిని చూడడానికి అయితే బయలుదేరినాం. ఇది కొంచెం లాంగ్ ఉంటది వీడియో, ప్లీజ్ మీరు ఎంజాయ్ చేస్తారు చూడండి. ఇక మేమైతే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ వినాయకుడు అయితే డైరెక్ట్ సింహాసనం పైన కూర్చుని గర్జిస్తున్నాడు. మీరే చూడండి క్లియర్ గా. ఆ వినాయకుడిని చూసి ఇంకో గల్లీకి ఎంట్రీ అయ్యంగా మేమైతే దారి అయితే మర్చిపోయినాం. అంటే నేను కాదు మా ఫ్రెండ్స్. సరే అని చెప్పి యూటర్న్ కొట్టి మళ్ళీ ఇంకో గల్లీకి అయితే వచ్చినాం. గల్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకు ప్రత్యక్షమైంది అయితే ఈ గణపతే. మీరే చూడండి ఎంత నీట్ గా ఎంత క్యూట్ గా ఉందో. ఆయన డెకరేషన్ కూడా బాగుంది. ఆ గణపతిని చూసిన తర్వాత స్ట్రేట్ వెళ్ళి రైట్ కొడితే అక్కడైతే చాలా మంది ఉన్నారు. ఏమైందిరా బాబు ఇక్కడ డాన్స్ వేస్తురేమో అనుకున్నాం. కాదు, ఏంటిదంటే అక్కడైతే పూజ అయితే జరుగుతుంది. అక్కడ నుంచి యూటర్న్ కొట్టి స్ట్రేట్ అయితే వెళ్ళిపోతే అక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడైతే మావాడే అంటే అన్న వీడియో తీసుకుంటాం కొంచెం పక్క జరగాలన్నా అన్నాడు. వాళ్ళైతే మనస్ఫూర్తిగా అయితే జరిగారు. ఆ నుంచి స్ట్రేట్ పోయి రైట్ కొడితే వినాయకుడు కనిపిస్తుండే కదా. దేని మీద కూర్చున్నాడు అంటే హంస మీద కూర్చున్నాడు. ఆయన అక్కడ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ కూర్చొని. ఆ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇదే బీసీ కాలనీ వినాయకుడు అంటారు. మేము ఒకప్పుడు ఇక్కడనే ఉండేవాళ్ళం. ఆ వినాయకుడి దగ్గర నుంచి యూటర్న్ తీసుకుంటే మా వినాయకుడు అయితే వస్తాడు. ఈ బ్లాగ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అయితే మా సెట్ దగ్గరికి మేమైతే వచ్చేసాం. తనకైతే మా పూడూరులో ఉన్న వినాయకులన్నీ చూసేసినాం. అంటే వీడియో మొత్తం కవర్ చేస్తాం. సో కవర్ చేసినాం. అది తీసింది మావాడు రాజుగాడు, వినయగాడు అనుకుంటున్నా. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నా సపోర్టర్లు ఎప్పటికీ మీరే, నాకెవరు లేరు బ్యాక్ సపోర్ట్, మీరే ఉన్నారు అందరూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.